హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్లో నేను నా ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందో చూపించబోతున్నా. నాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేను ఈ కొత్త కంపెనీ జాయినింగ్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకో మీకే అర్థమవుతుంది, లాస్ట్ దాకా చూడండి. పొద్దున కొంచెం అనీజీగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నా, మళ్ళీ హోల్ డే ప్రాబ్లం రాకూడదని. ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పి డీసెంట్గా వైట్ కుర్తీ అండ్ దాన్ని బ్లాక్ లెగ్గిన్స్తో పేర్ చేసుకున్నాను అనమాట. కొంచెం బాగుండాలి కదండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇంకా కొంచెం హెయిర్ సెట్ చేసుకుందామని కూర్చున్నా. కంప్లీట్ 30 minutes పట్టింది. మా ఫ్రెండ్స్ ఏమో కంటిన్యూస్గా ఫోన్స్, వాళ్ళు నా పైన ఫ్లోర్లోనే ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఆఫీస్కి ఒక 25 minutes అండి. ఇంత దూరం ఎందుకు తీసుకున్నాం అనుకుంటున్నారా? ఆఫీస్ దగ్గరలో అంతగా ఏం బాగాలేదు పీజీస్, అందుకే ఇంత దూరం తీసుకోవాల్సి వచ్చింది. బెంగళూరు ట్రాఫిక్ గురించి ఇంకా మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో, అందుకే తొందరగా రమ్మని రచ్చా అనమాట. సో ఇంకా రెడీ అయ్యి కిందకి వచ్చేసా టిఫిన్ తిందామని. ఇవాళ టిఫిన్లో రండి చూసేద్దాం ఏం పెట్టారు. లెమన్ రైస్ అండ్ దీంతోపాటు పల్లీ చట్నీ. సో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. ఇవాళ లంచ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు, సో ఏం తీసుకురావద్దని చెప్పారు. సో ఇంకేం స్టార్ట్ అయిపోయాం. మేము టోటల్ 3 members కదా, ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాం. చాలా టెన్షన్గా ఉండింది, కొత్త ప్లేస్, కొత్త ఆఫీస్, ఎలా ఉంటారో కొలీగ్స్ అని ఆలోచన అనమాట. మీకు కూడా అలానే అనిపించిందా ఎప్పుడైనా? అలా అయి ఉంటే కామెంట్ చేసేయండి. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం. నాకు అసలు ఈ ఆఫీస్ ఏరియా చాలా బాగా నచ్చేసింది. అంతా ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడనే కాదండి, బెంగళూరు మొత్తం ఇలానే ఉంది. సరే ఇంకా 9కి వచ్చేసాం ఎగ్జాక్ట్, కానీ లాబీలో వెయిట్ చేసాం ఎందుకంటే 1 hour పట్టింది హెచ్ఆర్ పిలవడానికి. ఇంకా ఇండక్షన్ స్టార్ట్ అయింది, మన ఇంట్రో, కంపెనీ గురించి అన్నీ చెప్పారు. అండ్ ఫైనల్లీ ఇన్ని రోజులు వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసిందండి. గూడీస్ ఇచ్చారు, రండి చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు. నేనేదో నార్మల్ ల్యాప్టాప్ అనుకున్నా. ఫస్ట్ ఛార్జర్ అడాప్టర్ చూడగానే ఇదేదో డిఫరెంట్ అనిపించింది. ఇంకేముంది అండి, బ్యాగ్ ఓపెన్ చేయగానే మ్యాక్బుక్ ఎయిర్ ఇచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీంతో పాటు పేరింగ్ తెలిసిందే కదా, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్స్ ఇచ్చారు. అండ్ ఇంకేముందండి, మనకి వచ్చే థాట్స్ని రాయడానికి ఒక డైరీ, పెన్ ఇచ్చారు, ఒక టెంపరేచర్ వాటర్ బాటిల్. ఇది నేను వీడియో తీయడం మిస్ అయ్యాను అనమాట. ఇంకేముంది, ఓవరాల్గా వెల్కమ్ కిట్ ఇదే. లంచ్ అయితే వెజ్ పులావ్ వాళ్ళు ఆర్డర్ చేశారు, సో అదైతే తినేసా. చూడండి మా డైనింగ్ ఏరియా ఎలా ఉందో, ఇది కూడా చెట్లతో నింపేశారు. మేబీ మా కంపెనీ గో గ్రీన్ ఫాలో అవుతారేమో. ఇవాల్టికి అయితే ఇంతే అండి, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సింప్లీ జాను.